ఉంటే చాలా మంచిది. ఇంకా రెండో అంశం మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ది. సో ఉండవల్లి ఎప్పుడూ కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ పట్ల కొంత వాస్తవికంగా మాట్లాడుతూ వచ్చాడు, ఆయన ప్రోత్సహిస్తూ. కానీ అదే సమయంలో బీజేపీని మత రాజకీయాలను చాలా తీవ్రంగా వ్యతిరేకించడంలో ఉండవల్లి కూడా ముందుంటాడు. మరి నిన్న హఠాత్తుగా ఆయన పవన్ కళ్యాణ్ ఇది చేస్తారు అంటే ఆయన ఒకటి చంద్రబాబు చేయలేకపోతున్నారని ఒక మెసేజ్ ఇస్తున్నాడు ఇక్కడ. నెంబర్ 1 వాళ్ళిద్దరూ చేయలేరు, జగన్ కూడా ఇద్దరి మీద కేసులు ఉన్నాయి కాబట్టి. జగన్ ఎలాగో లేడు కదా ఇప్పుడు. జగన్ ఇది జగన్ చేయలేదు, చంద్రబాబు చేయలేదు, పవన్ కళ్యాణ్ చేయాలి అంటే ఇక్కడ ఒక తేడా ఉంది. వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు, అందులో ఒక ఆయన సీనియర్, ఒక ఆయన మొదటిసారి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మాత్రమే. అంటే ఇందాక చెప్పిన అంబాసిడర్ థీరీ ఉండేవాళ్ళు కూడా చెప్తున్నాడు, బికాస్ ఆఫ్ హిస్ ప్రాక్సిమిటీ. ఆయన కూడా మీ స్కూల్లో చేరిపారు. మా అదంతా సనాతన స్కూల్ మనది. అందుకనే ఇక్కడ ఉండవాలి చెప్తుంది ఏంటంటే బికాస్ ఆఫ్ హిస్ ప్రాక్సిమిటీ టు మోడీ, పిఎం మోడీ, ఢిల్లీతో పవన్ కళ్యాణ్కి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన చేయగలడు అని ఒక ఆశాభావం వెలిబుచ్చుతున్నారు. రెండోది ఉండవల్లి ఒక్కరే పట్టుకున్న సిద్ధాంతం ఒకటి, ఆ రోజు లోక్సభలో జరిగింది తప్పు కాబట్టి దాన్ని రద్దు చేయించాలని. అది జరుగుతుందని నేనేం అనుకోవటం లేదు. కానీ పవన్ కళ్యాణ్ విశాఖపట్నానికి ముందు ఉపయోగించాలి. అది జరగలేదు కదా. 43వ వార్షికోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొని చేస్తుంటే ఎంతో బాగుంది, చేయలేకపోయారు. మరి ఇప్పుడు ఉండవల్లి అడుగుతున్నట్టుగా పోలవరం ఇట్లాంటివి చేస్తారా? అంబాసిడర్ స్థానాన్ని కేవలం సనాతన ధర్మం కోసం, బీజేపీ కోసం ఉపయోగిస్తారా, ఏపీ కోసం కూడా ఉపయోగిస్తారా? ఇక్కడ కీ లింక్ ఇక్కడ ఒకటి ఉంది. అంటే యాజ్ యు రైట్లీ సెడ్, డిప్లొమాట్స్ హావ్ సమ్ లిమిటేషన్స్. అంతే కదా. ఇక్కడ కీ లింక్ ఏంటంటే ఈరోజు ఢిల్లీ ప్రమాణ స్వీకారంలో ముఖ్యమంత్రి ఆమె రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి ఇద్దరు వెళ్ళడానికి ఒక కారణం ఉంది. ఇంతకుముందు పవన్, లోకేష్, చంద్రబాబు విడివిడిగా వెళ్ళారు. కానీ ఈరోజు ఇద్దరూ కలిసి వెళ్ళి అమిత్ షాతోనూ ఇతర కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి నిధులు తెస్తారు అన్నది బయట వర్గాల్లో ప్రచారం. అందులో మిర్చి సమస్య కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి మిర్చి మీద చేశారు. మిగతావి ఎలా ఉన్నా మిర్చి ధర ఘోరంగా దెబ్బతిన్నమాట, రైతులు సంక్షోభంలో ఉన్నమాట నిజం. కనీసం 15,000 వస్తుంది అనుకుంటే వాళ్ళకు 10-11,000 కూడా రావట్లేదు. చిన్న ఇంటరప్షన్ సార్, మీరు మిర్చి గురించి ప్రస్తావన చేశారు, మీరు ఆ ప్రాంతం మీద కూడా సమగ్రమైన అవగాహన ఉన్నారు. వాస్తవంగా డిమాండ్ లేనప్పుడు అంతగా ఎందుకు